నే వయసుకు వచ్చా నిన్ను పట్టుకు గిచ్చా. ఏమైందండి? ఇవాళ సెలబ్రేషన్. బంగారం రేటు పెరిగింది, ₹1,00,00,000 లాభం వచ్చింది. ఇవాళ సెలబ్రేషన్. నువ్వు రా. అంతా గురుదేవుడి దయ. ఆయన ఉంటాడులే, నువ్వు రా. మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? మీ వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ వయసులో ఉండాల్సింది భక్తి, రక్తి కాదు. కూడా కొట్టినా ఎంత మెత్తగా అబ్బా, సాంబ్రాన్ని వేసుకోవాల్సిన టైంలో సెంట్ ఏంటండి? పదండి పదండి పదండి, వెళ్ళండి. మీరు పడుకోండి, నేను గురువుగారు సత్సంగం ఏర్పాటు చేయాలి. స్వామీజీ, ఆయన్ని క్షమించండి స్వామీజీ. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎలా అయినా సద్గురుని ఒప్పించాలి. ఈసారి అపార్ట్మెంట్ లో ఇక్కడే జరగాలి సత్సంగ్. అవును, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరిస్తాం. వెళ్ళండి లోపలికి, పడుకోండి. ఇదండి రెడ్డి గారి భార్య పరిస్థితి. ఎంతసేపు దోపాలు దీపాలు తీర్థాలు. రాజు, రాజు, నేనురా. అమ్మా, సడన్ గా నిద్రటేసింది. స్వీటీ ఎక్కడా? లేదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లా. పాపం మేడం నిద్రలో నడిచే అలవాటు ఉంది. అమ్మడి అమ్మ, కొంపదీసి మన కొంపకెళ్ళినట్టు కొల్లేరైపోతురు. ఎటుపోయిందా? ఏదిరా? ఇన్ని ఫ్లాష్లు ఎక్కడ దొరుకుతురా? నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. జాగ్రత్త, చూసుకుంటా. ఆగు, ఎవరు నువ్వు? ఆగు, ఆగమన్నానా? స్టాప్ ఇట్. ఆగకపోతే కాల్ చేస్తా. అయ్యో, ఆ రెడ్డి గారు దొరికేశాడు, ఏదో చేయాలి. ఎవరంటే మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో తెలియాలా? చూడు. అది కస్టమ్స్ మేడ్ స్వీటే, సొంతంగా డిజైన్ చేసిన. రీజన్స్ ఇవ్వకండి. నేను రేపు నా షూట్ కి ఆ నెక్లెస్ వేసుకుని వెళ్ళాలి, అంతే. స్వీటీ, ఏంది డిమాండ్? మనం ఏమన్నా ఊరికనే కలిసినావా? డబ్బులు ఇచ్చినా కదా. డబ్బులతో పాటు ప్రెగ్నెన్సీ కూడా ఇచ్చారు కదా, నెక్లెస్ ఇవ్వలేరా? అయినా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేనప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకు? నువ్వు అది తప్ప ఇంకేదన్నా అడుగు, గంటలో తెప్పిస్తాను. ఇక అది తీసుకొచ్చానంటే మా ఇద్దరికి విడాకులు దాకపోద్ది. నా మాటను. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి, ఆర్ ఎల్స్ యుల్ నాట్ సీ ది స్వీటీ ఎనీమోర్. స్వీటీ, ఏరా నెక్లెస్ దొరికిందా? లేదు సార్, అదే పని మీద ఉన్నాను సార్. ఢిల్లీ ట్రై చేసినావా? చేశాను సార్, లేదన్నారు. పోనీ కలకటా? లేదు సార్, వాళ్ళు కూడా లేదన్నారు. రాజస్థాన్ రా. మనకు తెలిసిన అందరు సబ్సిడీస్ అడిగాను, అన్ని బ్రాంచ్లు ట్రై చేశాను, ఎవరు లేదన్నారు సార్. హలో పిఏ. అరే సార్, నువ్వు సాయంత్రం లోపు ఏం చేస్తావో నాకు తెలియదు. అర్జెంట్ గా సేమ్ డూప్లికేట్ తయారు చేయించాలా? డూప్లికేటా? అవును. ఓకే సార్. స్వీట్ ఇక్కడికి రాకపోతే కొంప కొల్లేరైపోతున్నా. ఆయన
ఇక మన రెడ్డి గారి దగ్గరికి వస్తే చెడ్డీ మీద బొంగరంలో ఉన్న చేతికున్న ఉంగరాలు చూసారుగా, బాబుది బంగారం వ్యాపారం. సార్ డబ్బులు ఎవరికి ఊరికినే రావు సార్. మన దగ్గర దొరికే క్వాలిటీ ఏపీ తెలంగాణలో ఏడ దొరకదు. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయం, ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్న 24 క్యారెట్ గోల్డ్. మొన్న మీ పెద్దమ్మాయి వచ్చి 1 కిలో తీసుకుపోయినదిగా. అందుకే కదా చిన్నది గొడవ చేసి తీసుకొచ్చినదే. రవే ఆ కొత్త మోడల్స్ అని సార్ చూపించా. చూసారుగా మన రెడ్డి గారు మాట్లాడతాను. అబద్ధాలు కూడా అద్దాలు పెట్టి అమ్మేయడం మన రెడ్డి గారి ప్రత్యేకత. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది కొత్తనగా? వేరే కస్టమర్ దిగు. వదినా, సేమ్ నీలాంటి నక్లెసే స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? అవునా? ఏది చూపించూడు. ఇదిగో చూడు. కొంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్, సేమ్ అదే నక్లెస్ కదా. సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కార్ లో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి. మీరు పదండి. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, ఆడదానికి ఆశ పడితే తందాన అయ్యింది. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, ఆడదానికి ఆశ పడితే తందాన అయ్యింది. ఒక్క సెకను పక్క సుఖం, అనుక్షణం నీకు నరకం. చేసింది ఒక్క తప్పు, ఇంటికొచ్చి పెద్ద ముప్పు. ఆ పెళ్ళాలకు తెలిస్తే అది కొంపగాల్చి నిప్పు. దాంది వరస్ట్ గా ఉంది, నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతైనా ఒరిజినలే. ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళానికి తప్పించుకున్నాను గాని, నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా. ఆ గురూజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీ కష్టాలేంట్రా? దీన్ని వదిలించుకుంటేటారా? ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా? అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి. ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించిందనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా. ముందా పని ఎలాగోలా స్వీట్ ని సెట్ చేయి బాబు. ఓకే, మరి డబ్బులు? 5 లక్షలు. 50 అయితే ఒప్పిస్తా. డబ్బులు ఊరికనే రావు. ఇంకో మాట చెప్పు. పోనీ అమ్మాయిని సెట్ చేయమంటారా? రెడ్డి గారు, నేనేదో జోక్ గానాను, మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సెట్ చేసేమంటారా? చిచ్చి, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇంకోసారి అది నా కళ్ళకి కనపడకుండా ఉండటానికి ఇది. ఇంకోటి కావాలంటే ఇటువంటి స్వీట్ ఎలాగల కన్విన్స్ ప్లీజ్. ఓకే, మరి డబ్బులు? 50 గోల్డ్ బిస్కెట్లు రెడీగా ఉన్నాయి. మేడం కార్లో పెట్టేద్దాం. ఈ విషయం మీ ఫ్రెండ్స్ కి తెలియకూడదు. చెప్పలేం. ఓకే, 12 to 1 మీ టైమింగ్. రూమ్ రెడీ. ఇప్పుడే కూర్చుంటా. టైర్డ్ అయిపోతారు రెడ్డి గారు. కరెక్ట్ గా 12 కి రండి. టైం చాలా ఎనర్జీ డ్రింక్ తీసుకుని రెడీ అవ్వండి. సారీ. హాయ్ హాయ్. అమ్మని అమ్మ, ఈడొచ్చాడేంటి? జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను స్వీట్. సో సారీ. సారీ చెప్తే సరిపోతుందా? ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. మంచి ట్రీట్మెంట్, మంచి డిస్కౌంట్ నేను ఇప్పిస్తా. అలాగానే అబార్షన్ చేయించుకోమని అంత యాదవన మాత్రం కాదు. నీ కడుపు నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నుంచి నన్ను ఎట్టాగైనా కాపాడమని అడగటానికి వచ్చాను. ఇవి ఎందుకు? ఇవి ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ లాంటి నా మర్యాద ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అధ్వానం అయిపోద్ది. కాబట్టి దయచేసి ఉంచుకో
ముఖ్యంగా రాజుగాడికి రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు. అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కరెక్టో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవరో వచ్చారు, మీరు ఆ రూమ్ లో దాక్కోండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. పది లక్షలు స్వీటీ, ఫైనాన్స్ ఇస్తున్నా. గ్యారంటీ ఎక్కర్లేదు, షూరిటీ ఎక్కర్లేదు. నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిచ్చే. ఎందుకు? అదేంటి స్వీటీ, మన పైసలకు వడ్డీ వస్తున్నప్పుడు ఇంట్లో ఖాళీగా పెట్టి కూర్చోవద్దు. ఏంటి? నీకు మార్కెట్ లో డిమాండ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఇంట్లో కూర్చోవద్దు. నా ఫ్రెండ్ నాకు డాక్టర్. అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు. అయితే నా తాను ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? ఒక మంచి సెలబ్రిటీని చూసి పెళ్లి చేసుకో. ఈ అకౌంట్ ఆడికి దోసే. చిచి, అసలు ఎలా మాట్లాడుతున్నారండి? ఎవరో వచ్చినట్టున్నారు, మీరు లోపల రూమ్ లో ఉండండి ప్లీజ్. సరే. హలో మేడం. కమ్. ఏంట్రా నువ్వు కూడానా? అది మీ ఇద్దరు ఆ మెట్ల దగ్గర తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది. అది కాదురా. సిగ్గులేదురా? నా సైట్ లో మీరు వెంచర్ వేస్తారా నాకు కూడా తెలియకుండా? దేవుని ధార ప్రకారం భోజనం నిద్ర అందరికి సమానం అని గురువు గారు చెప్పినాడు. చెప్పాడంట. అందరికి ఒకటే ఓకేరా? ఓకే దాంతో చిచ్చి. అయితే ఏంది ఆయన ఆ రోజుని మీ ఇద్దరు నా ముందా నా తర్వాత? నాదైతే 1 to 2 కాక. నాది 12 to 1 మిడ్ నైట్ మసాలా. పోలేరా, మీ ఇద్దరికన్నా నేనే ముందు 11 to 12. అబ్బా, ఆ ఒక సాటిస్ఫాక్షన్ చాలరా నాకు. ఇగో. లక్ష్మి, ఎక్కడికి? రావు ఇంట్లో పడుకుందామని. మరి ఆ బ్రెడ్ ప్యాకెట్ ఏంటి? రావుకి జ్వరం వచ్చింది, అందుకే బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్తాను. అలాగా, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో, ఈ విభూది రాత్రి పెట్టుకుని పడుకోమనండి. పీడకలలు అవి రావు. అట్టగే. హనుమాన్ చాలీస్ చదవమనండి. పాపం పాపం ఆవిడ లేకపోతే ఎన్ని కష్టాలు. లవ్ యూ. తప్పు స్వామి. సచ్చి బతికినట్టయిందిరా. ఇంతకీ స్వీటీ ఎక్కడరా? రండి సార్, గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి తేడాగా బిహేవ్ చేస్తుంది. మీరు రావడం లేట్ అయితే మేడం మీద దూకేసేదండి. అంటేనండి స్వీటీకి నిద్దట్లో నడిచే అలవాటు ఉంది. ఆహా, అలాగా. స్వీటీ, ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నాను? అంటే నిద్దట్లో ఇలా నడుచుకుంటూ వచ్చావు. ఏమా, నీకు అలవాటు ఉన్నప్పుడు తోడుగా ఏమన్నా పడుకోమనొచ్చుగా? అంటే ఈ ముగ్గురు నుంచి రోజు ఒకరు పడుకుంటున్నారండి. వాళ్ళు నీ ఫ్లాట్ లో పడుకోవడం ఏంటమ్మా? అంటే నిద్రమత్తులో గట్ల చెప్పింది. మా పెండ్లాలని సబ్బోయి మా పేరు చెప్పింది. ఓహో, మీ వయసు పడుకుంటున్నారా? వస్తాం సార్, మా పెండ్లాలు గాబరా అవుతారు. నువ్వు బా. సరే, జాగ్రత్త అమ్మా. ఓకే అండి, సారీ. ఇదిగో ప్రెసిడెంట్ గారు, చెప్పండి. స్వీటీకి ఉన్నటువంటి వీక్నెస్ గురించి ఎవరితో అనొద్దు, ముఖ్యంగా మా పెళ్ళాలతో అనొద్దు. అంటే ఏమవుతుంది? రేపటి నుంచి మమ్మల్ని మానేసి మిమ్మల్ని పడుకోమంటారు. నాకెందుకండి బాబు, నేను అన్నా. అవునా? ఊరికే జలసి పడమాక. అయినా పిల్ల అందం ముందు నీ అందం వీక్ అంటండా. వీక్ వీక్. అంతందంగా ఉంటుందా? పిల్ల క్యారిడార్ లో నడుస్తా ఉంటే మొగోళ్ళు ఇళ్ళకెళ్ళలేదంటే నమ్ము. టీవీలో 32 పళ్ళేసుకుని ఈకిలిస్తుంటే మంచమ్మా ఏమో అనుకున్నాను. ఇలా ఇక్కడికొచ్చి మా హస్బెండ్స్ ని టెంప్ట్ చేస్తుందా? అమ్మా, పాల బిల్ అమ్మా. అదేంటి, మొన్ననే కట్టాను కదా. ఇది 420 ఫ్లాట్ బిల్ అమ్మా. స్వీటీ గారిది. సార్ దగ్గర తీసుకోమన్నారు. ఏంటి, మీరు కడతా అన్నారు బిల్లు? నేనలేదే. ఏమ్మా? మేడం గారు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఉండు, నువ్వు ఉండు. వచ్చేవింద్రా, ఇక్కడికి రాబాక, షాప్ దగ్గర రా. ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సార్.
వాడేదో కన్ఫ్యూజ్ అయి వచ్చినాడు లేవే. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. దేంట్లో? ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 3 రోజులకు ఒకసారి రావు గారు పిలుస్తున్నారని వాళ్ళింట్లోనే ఉంటారు రాత్రి. అసలు ఏం జరుగుతుంది? ఇలా చూడండి, ఈలోగా పాలవాడు. పైగా గంట నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని పొగుడుతారు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు అవును, నన్ను అనుమానిస్తున్నావా? దేవుడు లాంటి నన్ను అనుమానించి నాకు ఒక్క క్షణం నీ కళ్ళ ముందుండను. నేను వెళ్ళిపోతున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎలా అయినా ఆ స్వీటీని దగ్గర చేసుకుని కూపి మొత్తం లాగాలి.